అది బాగుండదులే. ఇది చాలా అనాదిగా ఉన్న మ్యాప్. ఇది ఈరోజు కొత్తగా వచ్చిన మ్యాప్ కాదు. కోట్ల వ్యాపారాలు మాత్రం వీళ్ళు చేసుకుంటారు. అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ, గతంలో అధికారంలో ఉన్నటువంటి వైసీపీ పార్టీ ప్రధాన భూములన్నింటినీ కబ్జా చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవల సెంట్రల్ జైలు వెనక ఉన్నటువంటి ప్రాంతం నుంచి వచ్చేటువంటి వరద నీళ్ళన్నీ కిందికి వచ్చి మృత్యుంజయ కుంట, రామకృష్ణనగర్ ప్రాంతంలో ఉన్నటువంటి గుర్రేడి కుంటలో కలిసే అవకాశం ఉంది. ప్రధానంగా 424/4C 425 సర్వే నెంబర్లలో ప్రధానమైనటువంటి వంక ఉంది. ఈ వంక సెంట్రల్ జైలు నుంచి గుర్రేడి కుంట వరకు కొనసాగుతుంది. ఈ వంకకి ఇరువైపులా మొత్తం ఆక్రమణలకు గురి చేసి కాలువని చిన్న కాలువలుగా మార్చే ప్రయత్నం చేశారు. ఈ కాలువ కూడా కొన్ని చోట్ల పూర్తిగా ఆక్రమణలకు గురైంది. మేము నిన్న వెళ్ళి పరిశీలన చేశాము. పరిశీలన చేస్తే వంక మీద ఒక ఏఎస్ఐ పూర్తిగా అడ్డంగా ఇళ్ళ నిర్మాణం చేపట్టాడు. దానికి పైభాగాన ఉన్నటువంటి చర్చికి, అట్లాగే ఆ పైన ఉన్నటువంటి పాలిటెక్నిక్ కాలేజీ, అటుపక్క ఉన్నటువంటి జైల్లో ఉన్నటువంటి నీళ్ళన్నింటినీ కిందికి రాకుండా చేయడానికి అవసరమైనటువంటి ప్రయత్నాలు పెద్ద ఎత్తున జరిగాయి. ఆ చర్చికి పక్కన ఉన్నటువంటి ఒక వెంచరు, బాలాజీ డెవలపర్స్ పేరుతో ఒక వెంచర్ వేశారు. ఆ వెంచర్ నుంచి కాలువ ఇటుపక్క బయటికి రావాలి, కానీ ఆ బయటికి రాకుండా అక్కడ అడ్డుకట్ట వేశారు, గోడ కట్టారు. ఇక్కడ ఉన్నటువంటి గోడని ప్రస్తుతం ఉన్నటువంటి అధికార పార్టీకి చెందినటువంటి వ్యక్తులు దాన్ని కూల్చేశారు. కూల్చేసిన తర్వాత కాలువ నిర్మాణం చేపడతారని చెప్పి అందరూ అనుకున్నారు. కానీ అది నిర్మాణం చేపట్టకుండా వదిలేశారు. మళ్ళీ దాన్ని గోడ కట్టి ఆ రకంగా కాలువ లేకుండా చేశారు. దీనికి ప్రధానమైనటువంటి కారణం, అసలు బాలాజీ డెవలపర్స్ అనేది గవర్నమెంట్ స్థలం. అది ఆ గవర్నమెంట్ స్థలానికి అధికారులు ఏ రకంగా రియల్ ఎస్టేట్ చేయడానికి అనుమతులు ఇచ్చారు. అట్లాగే ఈ అనుమతులు ఎవరైతే ఇచ్చారో ఆ అనుమతి ఇచ్చినటువంటి అధికారుల మీద విచారణ జరపాలి, సమగ్రమైనటువంటి విచారణ. దాంతోపాటు రియల్ ఎస్టేట్ ఫ్లాట్లన్నీ వేసిన తర్వాత కొన్ని ఇళ్ళు నిర్మాణం చేపట్టారు. ఆ ప్రభుత్వ స్థలంలో రియల్ ఎస్టేట్ నిర్మాణం చేపట్టి ఇల్లు నిర్మాణం చేపట్టడం పూర్తిగా విరుద్ధం ప్రభుత్వ నిబంధనలకు. కానీ ఆ విరుద్ధమైనటువంటి పనిని ఆ బాలాజీ డెవలపర్స్ పేరుతో చేశారు. అక్కడ ఉన్నటువంటి కాలువని తీస్తారు, బూడుస్తున్నారు. దీని కారణంగా జరిగేటువంటి పరిణామం ఏంటంటే పాలిటెక్నిక్ మహిళా కాలేజీ మొత్తం నీట మునిగిపోతుంది. అట్లా ఇటుపక్క చర్చి మొత్తం నీట మునిగిపోతుంది. అటుపక్క సెంట్రల్ జైలు మొత్తం నీటిని మునిగిపోతుంది. ఈ మూడు మునిగిన తర్వాత నీళ్ళన్నింటినీ పోలీస్ క్వార్టర్లోకి వెళ్తాయి. పోలీస్ క్వార్టర్ మొత్తం ఇళ్ళలోకి నీళ్ళు వెళ్ళి ఆ ప్రాంతం అంతా పెద్ద వర్షం పడితే జలమయ్యేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీని మీద ఇరిగేషన్ గవర్నమెంట్ ఫీడర్కి ఒక నోట్ సబ్మిట్ చేశాడు. ఆ నోట్లో ఏముందంటే, ఇది చాలా అనాది కాలం నుంచి ఉన్నటువంటి వంక. ఈ వంక సహజంగా ఏర్పడినటువంటి వంక కాబట్టి ఈ వంక నుంచి వచ్చేటువంటి నీళ్ళన్నీ గురివిరెడ్డి కుంటకు చేరాలంటే ఆ పూడికలు ఏవైతే ఉన్నాయో అడ్డు ఏదైతే ఉందో దాన్ని తొలగించాలని చెప్పి రిపోర్ట్ ఇచ్చాడు. ఆ రిపోర్ట్ ఆధారంగా దాన్ని వెంటనే చర్యలు చేపట్టాలనేది మేము డిమాండ్ చేస్తున్నాం. అసలు బాలాజీ డెవలపర్స్ కాలువగా తీసుకునేటప్పుడు, లేకపోతే కాలువని పూడ్చేటప్పుడు ప్రభుత్వ అనుమతి ఉందా? అనుమతి లేదు. ఇంకొక విషయం ఏంటంటే, ఆ కాలువకి ఇరువైపులా బఫర్ జోన్ కింద 10 అడుగులు వదలాలి. ఇప్పుడు కాలువే లేదు, కాలువ కింద బఫర్ జోన్ కింద వదిలే పరిస్థితి లేదు. అంతిమంగా మొత్తాన్ని రియల్ ఎస్టేట్ పెట్టి అమ్ముకునేటువంటి ప్రయత్నం చేశారు. ఇది రానున్న కాలంలో నగర ప్రజానికం మీద పెద్ద ఎత్తున ఇబ్బందులు గురయ్యేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. కాబట్టి మేము డిమాండ్ చేసేటువంటి అంశం ఏంటంటే, తక్షణమే ఆ కాలువని పూర్తి స్థాయిలో తవ్వాలి. తవ్వి నీళ్ళంటే సెంట్రల్ జైలు నుంచి ఏవైతే ఫ్లోటింగ్ సహజంగా వచ్చేటువంటి నీళ్ళు ఏవైతే ఉన్నాయో
అవన్నీ గురివిరెడ్డి కుంట వరకు చేరేటటువంటి ఓ సక్రమైనటువంటి కాలువల్ని ఆధునీకరణ చేపట్టాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. దీని దుర్మార్గంగా ఎలాంటి అనుమతి లేకుండా బఫర్ జోన్కి వదలకుండా కాలువను తీసేటువంటి బాలాజీ డెవలపర్స్ మీద కేసు నమోదు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇవే కాదు, అసలు దీనికి అనుమతి ఇచ్చినటువంటి వాళ్ళ మీద కూడా అసలు ప్రభుత్వ భూమి అయితే అటు చుట్టుపక్కల ఉన్నటువంటి భూములన్నీ ప్రభుత్వమే. దీనికి ఒక్కడికి పట్టా ఎట్లా ఇచ్చారు? దీనికి ఒక్కడికి రియల్ ఎస్టేట్ ఎందుకు అనుమతి ఇచ్చారు? ఎందుకు దాన్ని రియల్ ఎస్టేట్ ఏర్పాటు చేసుకొని పర్మిషన్లు ఇచ్చారు? కాబట్టి ఇదంతా అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీలో కుట్రతోనే జరుగుతోంది. దీని కారణంగా వర్షపు నీళ్ళన్నీ అక్కడే ఆగిపోయి ఇబ్బందికరమైన పరిస్థితి అనిపిస్తుంది. కాబట్టి దీని మీద జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకుని సమగ్రమైనటువంటి విచారణ జరిపి దాన్ని నిర్వహించడానికి ప్రయత్నం చేయాలి. వాళ్ళు చెప్తున్నారు కాలువ ఏదో ఇప్పటి నుంచే వచ్చింది, కింద నుంచి వచ్చిందని చెప్తున్నారు. ఇదేదో ఇప్పుడు ఏర్పడినటువంటి కాలువ కాదు, ఇది సహజ సిద్ధంగా ఏర్పడినటువంటి కాలువ అని చెప్పి ఈ మ్యాప్లోనే ఉంది. ఈ మ్యాప్లో ఏం చెప్తుంది? పెదరాజ కాలువ అని, అంటే సబ్ జైలు వెనక ఉన్నటువంటి ప్రాంతం నుంచి అది గురివేటి కుంట వరకు కాలువ ఉంది, వంకుంది అని చెప్పి ఈ మ్యాప్లో చూపిస్తున్నారు. అంటే ఇంత స్పష్టంగా ప్రభుత్వ రికార్డులో ఉన్నప్పటికీ దాని రికార్డులో ఉన్నటువంటి అంశాన్ని కాలువ వదిలిపెట్టకుండా ఆక్రమణ చేసేటువంటి వాళ్ళ మీద ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. తక్షణమే వాళ్ళ మీద క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. ఎందుకంటే మన ఎమ్మెల్యే గారు వెళ్ళి అది పడగొట్టారు గోడ, ఇప్పుడు మళ్ళీ గోడ కట్టారు. ఇటుపక్కకు రావాల్సినటువంటి నీళ్ళు అక్కడున్న ప్రజలు ఏం చెప్తున్నారంటే ఇది కాలువ అండి, కాలువని మొత్తం పూర్తి చేశారు, నీళ్ళన్నీ ఇక్కడ ఆగిపోతాయి, కాబట్టి వర్షాకాలం వస్తే మాకు భయంగా ఉందని చెప్పి చెప్తున్నాడు. అక్కడ ఉన్నటువంటి చర్చి కానీ పాలిటెక్నిక్ కాలేజీలో కానీ ప్రజలు విద్యార్థులు చాలా తీవ్రమైనటువంటి ఆవేదనకు గురవుతున్నారు. వర్షం వస్తే మా ఆవరణ అంతా నీళ్లతో ఉండాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉంది. అది 4 రోజులైనా వారమైనా ఇంకిపోయేటువంటి పరిస్థితి లేదని పోలీస్ క్వార్టర్లో ఉన్నటువంటి ప్రజలైతే, మేము పోలీసు క్వార్టర్లో నివాసం ఉంటున్నప్పటికీ మా క్వార్టరే మునిగిపోతుంది నీళ్ళలో, కాబట్టి మేము ఉండడానికి కూడా చాలా తీవ్రంగా ఇబ్బందిగా ఉంది. అందుకోసం ఈ కాలువను తీసి నీళ్ళకి సక్రమంగా కిందికి వచ్చేటట్టుగా వస్తున్నటువంటి ప్రయత్నాలు చేయాలని చెప్పి వాళ్ళు కూడా భావిస్తున్నారు. కాబట్టి నేను జిల్లా కలెక్టర్గా చెప్పదలుచుకుంది ఏంటంటే దీని మీద మీరు వెంటనే చర్యలు తీసుకోవాలి. ఇదేదో చాలాసార్లు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళాం, అనేక మంది అధికారుల దృష్టికి తీసుకెళ్ళాం, ఆర్టీఓల దృష్టికి తీసుకెళ్ళాం, కడప తహసీల్దార్ నోటు పెట్టాడు, సర్వేయర్ పంపించాడు, సర్వేయర్ పంపించి ఆ స్థలం సహజంగా వస్తున్నటువంటి వంక కాలువనే దాన్ని సక్రమంగా కింది స్థాయికి పోయేలా వస్తున్నటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి తహసీల్దార్ కూడా రిపోర్ట్ ఇచ్చాడు. ఇన్ని రకాల ఆధారాలు ఉన్నప్పటికీ ఇప్పటి వరకు ఆ గోడ కూల్చలేదు. కాబట్టి మేము రానున్న కాలంలో ఈ సమస్య మీద పెద్ద ఎత్తున పోరాటాన్ని చేయాలని చెప్పి అనుకున్నాం. ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు సబ్ జైలు పక్కన శ్మశానానికి వెళ్ళే దారి ఉంది. ఆ శ్మశానానికి వెళ్ళే దారి పక్కన 5 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఆ ప్రభుత్వ భూమిని ఇప్పుడు వెంచర్ చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. అంటే మొత్తం సబ్ జైలు దగ్గర జేఎంజే కాలేజ్ దగ్గర నుంచి గురివిరెడ్డి కుంట వరకు ఉన్నటువంటి ప్రభుత్వ భూములన్నింటినీ అధికార ప్రతిపక్ష పార్టీల కోసం కేటాయించింది. ఇది ప్రభుత్వ భూమి, ప్రభుత్వ ప్రజల అవసరాల కోసం వాడాల్సినటువంటి భూమిని ప్రైవేట్ వ్యక్తులు రియల్ ఎస్టేట్ చేస్తుంటే జిల్లా అధికారులు నిద్రపోతున్నారా అని చెప్పి మేము అడుగుతున్నాం. అంటే మీ పాత్ర ఏంటి అసలు? ఒక సామాన్య పేద ప్రజలు ఈ వంక పక్కన 2 సెంట్లలో 1.5 సెంట్లు ఆక్యుపై చేసుకుంటే అప్పుడున్నటువంటి తహసీల్దార్ వెళ్ళి ఇది ఆక్రమణ చేశారు కాబట్టి దీన్ని మేము ఉంచమని చెప్పి నిర్దాక్షిణ్యంగా అవన్నీ కూల్చేశారే. ఇప్పుడు ఇంత పెద్ద ఎత్తున దుర్వినియోగం జరుగుతుంటే ప్రభుత్వ భూములు ఆక్రమణ చేసి రియల్ ఎస్టేట్ చేస్తుంటే కళ్ళకు కనిపించడం లేదా అని చెప్పి మేము అధికారులు అడుగుతున్నాం. దీని మీద కడప నగర ప్రజానీకం కూడా ఆలోచించాలి. మేము రానున్న కాలంలో ఈ ఇష్యూ మీద అవసరమైనటువంటి చర్యల్ని తీసుకొని పెద్ద ఎత్తున పోరాటం చేయాలని చెప్పి అనుకుంటున్నాం. అఖిలపక్ష పార్టీలు కలుపుకొని రానున్న కాలంలో దీని మీద ఈ కాలం తీయడం ఒకటి, ప్రభుత్వ భూములు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ప్రభుత్వమే స్వాధీనం చేసుకునేటట్టుగా వస్తున్నటువంటి పోరాటం సిపిఎం పార్టీగా మేము చేయాలని చెప్పి అనుకుంటున్నాం. కాబట్టి ఈ పోరాటాలకి ప్రజలు కూడా కలిసి రావాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.